ఎందుకంటే ఈ దేశంలో 20 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ జన్ధన్ ఖాతా విషయంలో గానీ, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో గానీ, నేషనల్ హైవేస్ గానీ, రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, గ్రామాల అభివృద్ధి గానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి గానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు గానీ, వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటువంటి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని చెప్పి, నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్న సందర్భంలో దాన్ని విజయవంతం దిశగా ముందుకు సాగుతారని చెప్పి, ఆ సందర్భంగా వారికి మంచి శక్తిని, సామర్థ్యాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి, ఆయన ఆరోగ్యాలు అందించాలని చెప్పి అమ్మవారిని పెట్టుకుంటున్నాను. అందరికీ నమస్కారం.